హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ ఐఫోన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము. ఏ ఐఫోన్స్ పర్చేస్ చేయొచ్చు, ఏ ఐఫోన్స్ అవాయిడ్ చేయాలి, ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎంట్రీ లెవెల్ తో స్టార్ట్ చేద్దాము. ఐఫోన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, మీ అందరికి తెలిసిందే. ఐఫోన్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్, బ్రాండ్ వాల్యూకి ఎక్కువ చార్జ్ చేస్తారు. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి అరౌండ్ 50,000 దగ్గర ఉంటుంది. అది వచ్చేసి ఐఫోన్ 13 అనమాట. ప్రస్తుతానికి ఇది అరౌండ్ 50,000 రూపీస్ ఉంది. స్టార్ట్స్ ఎట్ 128 GB. బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ అమెజాన్ సేల్స్ లో కానీ ఇది 30,000 to 40,000 రూపీస్ కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ. ఇప్పుడు ఐఫోన్ 15 చూస్తున్నా గానీ సేమ్ మోడల్, డయాగ్నల్ గా కెమెరాస్ ఉంటాయి, సేమ్ గ్లాసీ బ్యాక్, ఫ్రంట్ సెరామిక్ షీల్డ్, అల్యూమినియం ఫ్రేమ్, ఇవన్నీ ఫీచర్స్ మనకి ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ లో కూడా అవే ఉన్నాయి. సో ఐఫోన్ 13 విల్ బి గుడ్ చాయిస్ అండ్ ఇట్ హ్యాస్ 6.1 inches సూపర్ రెటినా XDR స్క్రీన్ అనమాట. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి A15 Bionic. ఐఫోన్ 14 లో కూడా A15 Bionic చిప్ సెట్ ఉంటుంది. ఐఫోన్ 14 కన్నా 13 విల్ బి గుడ్ చాయిస్, సేమ్ ప్రాసెసర్ కాబట్టి. అండ్ కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. 3 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ వీడియో శాంపుల్ వచ్చేసి మనం ఐఫోన్ 13 లో షూట్ చేసింది. సూపర్ క్వాలిటీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 1 full day వస్తుంది లైట్ యూజర్ అయితే. హెవీ యూజర్ అయితే కనుక లెస్ దెన్ ఏ డే ఉంటుంది అనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఐఫోన్ 13. కొత్తగా ఎవరైనా ఐఫోన్ మూవ్ అవ్వాలి బట్ ఎక్స్పెన్సివ్ డివైజెస్ తో స్టార్ట్ చేయకూడదు అంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఐఫోన్ 13. 14 ని ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే 13 14 ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డివైస్. చిన్న అప్గ్రేడ్స్ తప్ప మేజర్ అప్గ్రేడ్స్ అయితే లేవు. 14 కన్నా 13 విల్ బి గుడ్ చాయిస్. నేను ఐఫోన్ SE సజెస్ట్ చేయట్లేదు, ఐఫోన్ 13 నుంచి చూస్ చేసుకోమంటాను. ఐఫోన్ SE ని స్కిప్ చేయటం బెటర్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ ఓల్డ్ మోడల్ అనమాట. ఫ్రంట్ చూస్తే పైన కింద బెజల్స్ ఉంటాయి, స్క్రీన్ సైజ్ సరిపోదు, ఇంపార్టెంట్లీ బ్యాటరీ లైఫ్ సరిగ్గా ఉండదు. ప్రాసెసర్ మంచిగా ఉన్నా సరే బ్యాటరీ లైఫ్ మంచిగా ఉండదు. ఓన్లీ 1 వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 64 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాన్స్ ఉన్నాయి. సో నేనైతే ఐఫోన్ SE ని బిగ్ బిలియన్ డే సేల్ గానీ అమెజాన్ సేల్స్ లో గానీ 30,000 తక్కువ వస్తేనే ఐఫోన్ SE థర్డ్ జనరేషన్ ని కన్సిడర్ చేయండి, లేదంటే అవాయిడ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కనుక 60,000 to 70,000 రూపీస్ స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఐఫోన్ 15 విల్ బి గుడ్ చాయిస్. దీంట్లో అయితే మనకి లేటెస్ట్ అప్గ్రేడ్స్ అన్ని ఉంటాయి. వెనకాల కూడా మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఈ ఫోన్ షార్ప్ ఎడ్జెస్ ఉన్నా సరే కార్నర్ లో కర్వీ ఉంటుంది అనమాట. సో హ్యాండ్స్ లో పట్టుకోవడానికి బాగుంటుంది ఐఫోన్ 15. బట్ డిజైన్ మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు. బట్ యూ విల్ గెట్ డైనామిక్ ఐలాండ్. మీకు డైనామిక్ ఐలాండ్ కూడా వస్తుంది కొత్తగా. ఐఫోన్ 13 14 లో మనకి డైనామిక్ ఐలాండ్ లేదు నాన్ ప్రో మోడల్స్ లో, బట్ ఐఫోన్ 15 నుంచి మనకి డైనామిక్ ఐలాండ్ వస్తుంది. బట్ ఇది కూడా 6.1 inches స్క్రీన్ అండ్ బ్రైట్నెస్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. 1000 nits మినిమం నిట్స్ ఉంటే 2000 nits HDR బ్రైట్నెస్ ఉంటుంది. మీ క్లారిటీ డిఫరెన్స్ అనేది బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేసినప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. 13 కి 14 కి 15 కి. మన ఛానల్లో అయితే కంపారిజన్ వీడియో ఉంటుంది. ఇన్ డీటెయిల్ కంపారిజన్ కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ A16 Bionic చిప్సెట్ విత్ 6 GB ఆఫ్ ర్యామ్. ర్యామ్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. 13 14 లో 4 GB ఆఫ్ ర్యామ్ ఉంటే దీంట్లో మాత్రం మనకి 6 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది ఐఫోన్ 15 లో. సో మీకు గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెమెరాస్ లో మనకి వైడ్ యాంగిల్ కెమెరా, దీనికి 2 కెమెరాస్ ఉంటాయి, వైడ్ అల్ట్రా వైడ్. అది కూడా డయాగ్నల్ గా వైడ్ యాంగిల్ కెమెరాని 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు. ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసేటప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. పిక్సెల్ బిన్నింగ్ అది 24 మెగాపిక్సెల్ కి పిక్సెల్ బిన్నింగ్ అవుతుంది అనమాట, 12 మెగాపిక్సెల్ కాదు. సో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. 13 and 14 తో కంపేర్ చేస్తే 15 లో బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. 3349 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. అండ్ అలానే మనకి ఫోన్ హెవీగా యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం వార్మ్ అవుతుంది అనమాట. థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ లేవు. నిన్న రిలీజ్ అయిన ఐప్యాడ్స్ లో కూడా థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలానే మనకి ఐఫోన్ 16 లో వస్తుందేమో అని అనుకుంటున్నాను. థర్మల్ కూలింగ్ సిస్టమ్ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఐఫోన్ లో ఉండే హీటింగ్ ఇష్యూస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. మనకి కొత్తగా బ్యాటరీ సైకిల్ కౌంట్ చూపిస్తున్నారు. ఈ బ్యాటరీ సైకిల్ కౌంట్ కి బ్యాటరీ హెల్త్ కెపాసిటీకి మనకి లింక్ ఉంటుంది అనమాట. ఇది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అయిపోతా ఉంటుంది. అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఫస్ట్ యూసేజ్ డేటు, ఇవన్నీ డీటెయిల్స్ మనకి 15 సిరీస్ నుంచి అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడున్న ఐఫోన్స్ లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అండ్ అండర్ 1 lakh ఒక ఐఫోన్ కావాలి, బిగ్గర్ స్క్రీన్ అనుకుంటే ఐఫోన్ 15 Plus విల్ బి గుడ్ చాయిస్. మనకి ఐఫోన్ 15 లో ఉండే అన్ని ఫీచర్స్ మనకి ఐఫోన్ 15 Plus లో కూడా ఉన్నాయి. బట్ స్క్రీన్ పెద్దది, బ్యాటరీ పెద్దది. మనకి 6.7 inches స్క్రీన్ ఉంటుంది. బ్యాటరీ సైజ్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 4383 mAh మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మోర్ దెన్ ఏ డే వస్తుంది. 90,000 రూపీస్ దగ్గర ఐఫోన్ 15 Plus అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీరు మన ఛానల్లో చూస్తే కనుక ఐఫోన్ 15 Plus రివ్యూ చేశాము. బెస్ట్ ఐఫోన్ టు బై అని చెప్పి మెన్షన్ చేశాము. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ బెస్ట్ కెమెరా, బెస్ట్ పర్ఫార్మెన్స్, బిగ్గర్ డిస్ప్లే
అండర్ 1 lakh. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం మోడల్స్ గురించి చూద్దాము. మీకు ప్రీమియం ఫోన్ కావాలి, ఇవి లార్జ్ ఫోన్స్ ని క్యారీ చేయలేము అనుకుంటే iPhone 15 Pro విల్ బి గుడ్ చాయిస్ ఇన్ ప్రీమియం కేటగిరీ. మనకి 15 Pro కి 14 Pro కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. డిజైన్ తో స్టార్ట్ చేస్తే మనకి 14 Pro హెవీ ఫోన్, ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫోన్ చాలా బరువు ఉంటుంది. బట్ iPhone 15 Pro మనకి టైటానియం తో బిల్డ్ చేశారు, లెస్ వెయిట్, మోర్ డ్యూరబుల్, అండ్ దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 187 grams. చేత్తో క్యారీ చేస్తున్నప్పుడు చాలా లైట్ వెయిట్ క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ కొత్తగా యాక్షన్ బటన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలర్ట్ స్లైడర్ బటన్ ఉండదు, యాక్షన్ బటన్ వస్తుంది. యాక్షన్ బటన్ క్లిక్ చేయగానే చూడొచ్చు, ఇన్స్టెంట్ గా కెమెరా ఓపెన్ అవుతుంది. అలా మీరు ఏ యాప్ కావాలంటే యాప్ పెట్టుకోవచ్చు. థర్డ్ చేంజ్ వచ్చేసి USB-C పోర్ట్. iPhone 15 సిరీస్ లో కొత్తగా USB-C పోర్ట్ కూడా ఇచ్చారనమాట. మనం USB-C పోర్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నదే, ఆండ్రాయిడ్ ఫోన్స్ కు వాడేది, మ్యాక్బుక్ వాడేదే, మనం ఐఫోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. వెరీ కన్వీనియంట్. 15 Pro లో 6.1 inches స్క్రీన్ ఉంటుంది. డిస్ప్లే లో ఎటువంటి చేంజెస్ లేవు, డైనామిక్ ఐలాండ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ లో అయితే A17 Pro అని చెప్పి కొత్త చిప్ సెట్ ని తీసుకొచ్చారు విత్ 8 GB ఆఫ్ ర్యామ్. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే 3 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్. ప్రో మ్యాక్స్ లో ఉండే ఫీచర్స్ అన్ని ప్రోలో లేవు, బట్ మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. 15x వరకు మాక్సిమం జూమ్ ఉంటుంది. చిన్న ఫోన్ కాబట్టి చిన్న బ్యాటరీ ఉంటుంది, 3274 mAh. మీకు లెస్ దెన్ ఏ డే వస్తుంది అనమాట హెవీ యూజర్ అయితే. నార్మల్ యూజర్ అయితే కనుక 1 day రావచ్చు. చిన్న ఫోన్, చిన్న బ్యాటరీ, అదొకటే కాంప్రమైజ్. లేదు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, అన్నిట్లోనూ బెస్ట్ ఉండాలి కావాలి అని అనుకుంటే మనకి వేరే చాయిస్ లేదు. iPhone 15 Pro Max కి వెళ్ళాలి. ఇది 1,60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. iPhone 15 Pro లానే దీనికి కూడా వెనకాల మ్యాట్ ఫినిష్, టైటానియం ఫ్రేమ్, యాక్షన్ బటన్, USB-C పోర్ట్, ఇవన్నీ ఫీచర్స్ అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే 6.7 inches స్క్రీన్ అనమాట. నా దగ్గర 2 iPhone 15 Pro Max ఉన్నాయి. ఒకటి సెప్టెంబర్ నుంచి యూస్ చేస్తున్నాను, ఒకటి జనవరి నుంచి. మీకు చూడొచ్చు ఎక్కడ క్రాక్స్ కానీ, డెంట్స్ కానీ, ఎక్స్టెండ్ అవటం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఫేస్ చేయలేదు. ప్రీమియం క్వాలిటీ. డిస్ప్లేలో బిగ్ డిఫరెన్సెస్ ఉండవు. iPhone 14 Pro Max లానే డైనామిక్ ఐలాండ్ ఉంటుంది, 6.7 inches స్క్రీన్ ఉంటుంది, 1000 nits మినిమం బ్రైట్నెస్, 2000 nits మ్యాక్స్ బ్రైట్నెస్. బట్ పర్ఫార్మెన్స్ లో మనకి A17 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు విత్ 8 GB ఆఫ్ ర్యామ్. మీకు గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్ సెట్ అనమాట A17 Pro. గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ అవటం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. అండ్ కెమెరాలో టెలిఫోటో లెన్స్ లో పర్టికులర్ గా మనకి బిగ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. 5x టెలిఫోటో లెన్స్ ఇది. 14 Pro Max లో కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ 0.5, 1x అండ్ 3x ఉంటుంది. బట్ 15 Pro నుంచి 2x అండ్ 5x కూడా ఉంటుంది అనమాట. ఈ 2x ఏమో మనకి 48 మెగాపిక్సెల్ నుంచి పిక్సెల్ బిన్నింగ్ అయి 12 మెగాపిక్సెల్ దగ్గర 2x స్టార్ట్ అయితే 5x వచ్చేసి మనకి న్యూ టెలిఫోటో లెన్స్ ని యూజ్ చేస్తున్నారు. 25x వరకు జూమ్ అవుతుంది. ఇట్ ఆల్సో హ్యాస్ బెస్ట్ వీడియో స్టెబిలైజేషన్. మనం 4K వీడియోస్ at 24, 30 అండ్ 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, నాకైతే మోర్ దెన్ ఏ డే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 4441 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. iPhone 15 Pro Max నుంచి బెస్ట్ ఫోన్ అయితే లేదు. మీరు ఏ ఐఫోన్ పర్చేస్ చేసినా 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ 6 to 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రాంప్ట్ గా వస్తాయి. ఐఫోన్ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో కూడా చంపేస్తారు, అవి వస్తూనే ఉంటాయి మంత్కి ఒకటి. ఈ 5 ఫోన్స్ అయితే నా బెస్ట్ చాయిస్ ఇప్పుడు ఐఫోన్స్ లో చూస్ చేసుకోవడానికి. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.